వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అండి ఏ టు జెడ్ అవి ఉంటే చాలండి మనం పూజ కంప్లీట్గా చేసుకోవచ్చు అండి. ఏమేమి కావాలంటే ముందుగా మనం అమ్మవారిని పీఠం మీద కూర్చోబెట్టుకోవడానికి పీట తీసుకోవాలా. పీట తర్వాత అమ్మవారిది లక్ష్మీదేవి ఫోటో, తర్వాత కుంకుమ, పసుపు, గంధము, అక్షంతలు, పసుపుతో చేసిన అక్షంతలు తీసుకోవాలా. అవి తర్వాత మనము ముత్తేదులకు కాళ్ళకు పసుపు పూసుకోవడానికి ఒక గిన్నెలో అనేది పసుపు అనేది కలిపి పెట్టుకోవాలండి. అది కూడా మనకు అమ్మవారికి కలశానికి పీటకు సపరేట్గా పెట్టుకోవాలా. తర్వాత అగరబత్తీలు, పూజా సామాగ్రి అంటే మనకు దీప కుందులు, కలశం పెట్టుకుంటే కలశము అనేది, అలాగే నైవేద్యాలు పెట్టడానికి పంచహారతి ప్లేట్లు అవి తీసుకోవాలా. ఏనుగు బొమ్మలు లేకపోతే 2 పసుపు కొమ్ములైనా తీసుకోవాలా. తోరం కట్టడానికి తెల్లదారంతో కలిపినేటి పసుపు దారం పూసాను. ఒక్కలు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు ఇవన్నీ ముత్తైదులకు వాయనంలో తాంబూలానికి ఇవ్వడానికి, అలాగే ముద్ద కర్పూరము, దీపారాధనకు ఒత్తులు, సాంబ్రాణి వేయడానికి కప్పు సాంబ్రాణి, తర్వాత అగ్గిపెట్టె, తర్వాత తెల్లదారం సపరేట్గా పక్కన పెట్టుకోవాలి.